ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసునామం పేరట మీ అందరికీ కూడా వందనాలు. ఈ వారం కూడా అగాపే ఆధ్యాత్మిక సందేశాల పేరట మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ దేవుని సన్నిధిలో దేవుని కృపను బట్టి చక్కగా ఉన్నారని నమ్ముతున్నాను. దేవుడు ఈ వారం మన ధ్యానం నిమిత్తం మనకు అనుగ్రహించే లేఖన భాగం ఏమిటి అంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను. ఈ మర్మం ఏదనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారలునై ఉన్నారనున్నదియే. మనం చదివిన ఈ లేఖన భాగము నుంచి మనం ధ్యానం చేయబోయే ప్రసంగ అంశం ఏమిటంటే, మనం వేటిలో పాలిభాగస్థులం అయి ఉన్నాం. అంటే దేవుడు మనలను వేటిలో పాలిభాగస్థులుగా చేయుచున్నాడు, వేటిలో పాలిభాగస్థులుగా చేశాడు ఆయన అనేది మనము దేవుని యొక్క వాక్యములో నుంచి ధ్యానం చేద్దాం. మొట్టమొదటి మాట ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మం ఏదనగా, దేవుడు అపోస్తులైన పౌలుకు ఒక మర్మాన్ని బయలుపరిచాడు. మర్మము అంటే పాత నిబంధన కాలములో అది దాచబడి క్రొత్త నిబంధన కాలములో బయలుపరచబడినదే మర్మం. అది పాత నిబంధన కాలంలో మరుగు చేయబడింది, దాచబడింది. క్రొత్త నిబంధన కాలములో వెలుగులోనికి వచ్చింది, బయలుపరచబడింది, తెలియచేయబడింది. ఇదే మర్మం. అదేమిటి అనంటే, అన్యజనులు, ఎఫెసీ సంఘములో యూదులలో నుండి ప్రభువు నమ్మినటువంటి క్రైస్తవులు ఉన్నారు, అన్యులలో నుండి ప్రభువు నమ్మినటువంటి క్రైస్తవులు ఉన్నారు. ఆ ఎఫెసీ సంఘములో యూదులలో నుండి అన్యులలో నుండి నమ్ముకున్న క్రైస్తవులు ఉన్నారు. యూదులు అన్యులను ఎప్పుడూ కూడా కుక్కలతో సమానంగా చూసేవారటండి. వాళ్ళని అసహ్యించుకునేవారు. వారి ఇళ్ళకి, వారి గుమ్మాలకు వీళ్ళు వెళితే పొరపాటున ఇంటికి వచ్చి వాళ్ళు నీళ్లు చల్లుకుని లేదా స్నానం చేసి ఇంట్లోనికి వెళ్ళేవాళ్ళు. అంత అపవిత్రంగా ఎంచేవాళ్ళు అన్యులను. మేమే వారసులం, దేవుని వారసులం, మేమే దేవుని పిల్లలం, మిగిలిన అన్యులందరూ కూడా దేవుని పిల్లలు కాదు అని వాళ్ళు ఎంచేవాళ్ళు. మా పట్ల దేవుని ప్రేమ వేరు, అన్యుల పట్ల దేవుని ప్రేమ వేరు అని వాళ్ళు భావించేవారు. అలాంటి యూదుల కుటుంబములో పుట్టినటువంటి పౌలు యూదులతో అన్యుల తరపున మాట్లాడుతున్నాడు చూడండి. అందుకు అతను జైల్లో ఉండి ఈ ఉత్తరం రాశాడు, ఎఫెసీ పత్రిక. ఎందుకు జైల్లో ఉన్నాడు అంటే, సత్య సువార్తను ప్రకటించినందుకు. అతడు గనక యూదుల తరపున మాట్లాడి యూదుల తరపున స్వార్థపూరితమైనటువంటి వారి ఆలోచనను ప్రేరేపించి అన్యులతో మాట్లాడినట్లయితే అతడు జైలు శిక్ష నుంచి విడుదల పొందేవాడే. స్వార్థపూరితమైనటువంటి వారి ప్రేమను సపోర్ట్ చేస్తూ మాట్లాడినట్లయితే జైలు నుంచి విడుదల పొందేవాడే. కానీ అతడు ఒక యూదుడై ఉండి మరొక యూదులతో అన్యుల గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? అన్యుల మొదటి స్థితి ఎలాంటిది అని అంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. కాబట్టి మునుపు శరీర విషయములో అన్ని జనులు అయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు. అన్యులు ఒకప్పుడు సున్నతి లేనివారు. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కారు, పరదేశులను, స్వదేశీయులు కాదు వీళ్ళు, పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులు. యూదులకు వాగ్దానాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. అన్ని జనులకు వాగ్దానాలు నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని జ్ఞాపకము చేసుకొనుడి అని అన్యులతో చెప్తున్నాడు. వీళ్ళ మొదటి స్థితి ఇలాంటిది. లోకమందు దేవుడు లేనివారు, క్రీస్తుకు దూరస్తులు, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు, పరదేశులు, నిరీక్షణ లేనివారు, ఇలాంటి ఇశ్రాయేలుతో సహపౌరులు కాక ఉన్నటువంటి అన్యజనులను దేవుడు ఏం చేశాడు అన్నది ఇప్పుడు పౌలుకు దేవుడు మర్మం బయలుపరిచాడు. ఆ మర్మం భావం ఏమిటి అంటే, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు, సువార్త వలన అంటే ఎవరైతే ఏ అన్యజనుల్లో నుంచి అయితే యేసు ప్రభు ప్రకటించిన సువార్తను, ఆయన శిష్యులు, ఆయన సేవకులు ప్రకటించిన సువార్తను విని నమ్మి దాని ప్రకారం చేస్తారో వాళ్ళు క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. ఒకప్పుడు వారు సహపౌరులు కారు,
ఇప్పుడు సహపౌరులు అవుతున్నారు. ఒకప్పుడు వారు వారసులు కాదు, ఇప్పుడు సమాన వారసులు అవుతున్నారు. ఒక్క శరీరం అందలి సాటి అవయవములు వాగ్దానములో పాలివారునై ఉన్నారన్నదియే దేవుడు బయలుపరిచిన మర్మములో అన్యజనులను అన్ని విషయాలలో యూదులతో సమానముగా చేస్తున్నాడు. వారి వారసత్వములో పాలిభాగస్తులు చేస్తున్నాడు. ఒక శరీరం అందలి సాటి అవయవాలుగా చేశాడు. తర్వాత వాగ్దానములో పాలివారులై ఉండుటకు దేవుడు సమానంగా చేశాడు. చూడండి, పాలివారు అంటే పాలి భాగస్థులు. అందులో వాళ్ళకి ఎంత భాగం ఉందో వీరికి అంతే భాగం ఉంది. కాబట్టి ఇక్కడ గమనించండి, ఒక యూదుడై ఉండి సాటి యూదులతో అన్యుల గురించి ఇలా మాట్లాడడం వారికి నచ్చలేదు. అందుకే అతన్ని జైల్లో పెట్టించారు. జైల్లో పెట్టించిన జైలు నుంచి విడుదల పొందటానికి యూదుల పక్షపాతిగా మారలేదు. దేవుడు బయలుపరిచిన మర్మాన్ని ఉన్నది ఉన్నట్లుగా, దేవుని ప్రత్యక్షతను ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తూ అన్ని జనుల తరపున యూదులతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు అన్ని జనులైన వారిని మనం ఎంతో అసహ్యించుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు వాళ్ళు మనతో సమాన వారసులు. ఒక శరీరం మందిలి సాటి అవయవాలు. శరీరం అనేది ఎందుకు చెప్పాడు అంటే, ఇక్కడ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనములో మనం చూస్తే ఆ శరీరము క్రీస్తు సంఘము అని చెప్పబడింది. శరీరములోని సాటి అవయవాలంటే క్రీస్తు సంఘములోని సాటి సభ్యులుగా దేవుడు అన్యులను కూడా చేశాడు అన్న వాస్తవాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం అన్యులమండి, పుట్టుకతో యూదులం కాదు. యేసు ప్రభు యూదుడై పుట్టి, యూదుడై పెరిగి, యూదులందరి కొరకు అన్యజనులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు సిలువలో. ఆయన యూదులను ఎంత ప్రేమించాడో అన్యులను కూడా అంతే ప్రేమించాడు. ఎందుకంటే యూదులను సృష్టించింది ఆయనే, అన్యులను సృష్టించింది కూడా ఆయనే. కాబట్టి ఈ దేవుడు యూదుల పట్ల ఒక ప్రేమ, అన్యుల పట్ల ఒక ప్రేమ చూపలేదు. యూదులను ఎంత ప్రేమించాడో అన్యులను కూడా, అనగా మనలను కూడా అంతగానే ప్రేమించాడు. కాబట్టి యూదులు యేసు ప్రభు నమ్ముకుని ఏ సంఘములోనికి సభ్యులయ్యారో అన్యులు కూడా అదే యేసు ప్రభు నమ్ముకుని ఆ సంఘములోనే సభ్యులుగా అయ్యేటట్లుగా దేవుడు చేశాడు. ఈ శరీరం ఉందండి, ఈ శరీరములోని అవయవాలు ఒక్కొక్కటి భిన్నముగా ఉంటాయి. ఒక్కొక్క ప్రతి దాని రూపం వేరే దాని రూపంతో పోల్చితే భిన్నమైన రూపం గలవి. ఏ ఒక్క అవయవము మరొక అవయవంతో పోల్చితే సమానంగా ఉండదు. అయినప్పటికీ భిన్నమైన రూపాలైనప్పటికీ ఈ శరీరము అభివృద్ధి చెందడానికి, ఆరోగ్యంగా తిరగటానికి ప్రతి అవయవము సాటి అవయవానికి తోడ్పడుతుంది. ఏ అవయవం పని ఆ అవయవం సక్రమంగా చేసుకుంటూ పోతుంది. ఒక అవయవము మరొక అవయవంతో విభేదించదు. అంత చక్కగా ఈ శరీరము వృద్ధి చెందటానికి ప్రతి అవయవము తోడ్పడుతున్నట్లే సంఘాభివృద్ధి కోసం యూదులలో నుండి ప్రభువు నమ్ముకున్న క్రైస్తవులు కానీ, అన్యుల్లో నుండి ప్రభువు నమ్ముకున్న క్రైస్తవులు కానీ సాటి విశ్వాసులతో గొడవ పడేవారుగా కాకుండా సమాధాన ఐక్యతలు కలిగి ఉండాలి అన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆ సంఘములో నీకు, యూదుడవైన నీకు ఎంత సభ్యత్వం ఉందో అన్యులైన వారికి కూడా అంతే సభ్యత్వం ఉంది అన్న విషయాన్ని దేవుడు బయలుపరిచాడు. వాగ్దానములో పాలివారు. వాగ్దానములో ఈ క్రొత్త నిబంధన అంతా కూడా చూస్తే అనేక వాగ్దానాలు ఉంటాయి. వాటిని మనము ధ్యానించి తరచి చూచి వాటి ఫలితాలను అనుభవించడానికి ఆ వాగ్దానాలను మనం ఉపయోగించుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడ విషయం ఏమిటి అంటే 3 విషయాలు చెబుతున్నాడు. ఏమని అంటే, అన్యజనులైన వారు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, వారసత్వములో పాలిభాగస్తులుగా చేశాడు. ఒక శరీరమందలి సాటి అవయవాలు, సంఘములో సభ్యులుగా పాలిభాగస్తులను చేశాడు. వాగ్దానములో పాలివారులై ఉన్నారు. వాగ్దానాలు కూడా యూదుల పరమే అయినప్పటికీ కూడా యూదులకు మాత్రమే కాకుండా అన్యులు కూడా అనుభవించడానికి దేవుడు పాలిభాగస్తులను చేశాడు. మనకు అంత ధన్యతనిచ్చాడు దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విందాం. దేవుడు అన్యజనులమైన మనలను విసర్జించలేదు. ఆయన మనలను ఎంతో ప్రేమించాడు. అందుకే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. లోకము అంటే లోకములో ఉన్న మనుషులందరినీ ప్రేమించాడు. ఒక్క యూదులనే కాదు, అన్యజనులను కూడా ప్రేమించి వారు నశించుట ఆయనకి ఇష్టం లేక తన కుమారుని యందు విశ్వాసం ఉంచటం వలన నిత్య జీవం పొందాలని తన ప్రియకుమారుని లోకానికి పంపినట్టుగా దేవుని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి అన్యజనులమైన మనం యూదులతో పాటు సమాన వారసులము, సంఘములోని సభ్యులము, వాగ్దానాలలో పాలివారమై ఉండాలి అంటే
ఎవరిని పాలివారుగా చేస్తాడు? ఈ సువార్తను నమ్మి యేసుక్రీస్తును దేవునిగా అంగీకరించిన వారిని, ఈ సువార్తను నమ్మి యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వారిని, ఈ సువార్తను నమ్మి యేసుక్రీస్తును విమోచకునిగా అంగీకరించిన వారిని యూదులతో పాటు అన్ని విషయాలలో పాలిభాగస్తులుగా దేవుడు చేశాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అన్ని జనులకు ఎంత భాగ్యం దేవుడు దయచేసి ఆయన సంకల్పంలో మనలను కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన ఉద్దేశాలు మన పట్ల నెరవేరుస్తూ, ఆయన చిత్తాన్ని మన పట్ల కూడా నెరవేరుస్తూ ఆయన ఎంతగానో మనలను ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచాడు. యూదుల పట్ల ఒక ప్రేమ, అన్ని జనుల పట్ల ఒక ప్రేమ చూపించలేదు ఆయన. యూదులకు ఎంత సభ్యత్వం ఇచ్చాడో అన్యులకు అంతే సభ్యత్వం, వారికి ఎంత వారసత్వం ఇచ్చాడో అన్యులకు అంతే వారసత్వం, వారికి వాగ్దానాలలో పాలిభాగస్తులు ఎలా చేశాడో వీరికి కూడా పాలిభాగస్తులు చేశాడు. అలాంటి ధన్యతను ఒక అన్యుడివై నువ్వు ఉపయోగించుకోవాలి అంటే ఈ సువార్తను నమ్మి యేసుక్రీస్తును రక్షకునిగా, దేవునిగా, విమోచకునిగా, ప్రభువుగా నువ్వు అంగీకరించి తీరాలి. ఆయన యాజమాన్యత్వాన్ని నువ్వు అంగీకరించి తీరాలి. ఆయనకు లోబడాలి. ఆయన ప్రకటించిన సత్యానికి విధేయత చూపించాలి. అప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో వీటన్నింటిలో కూడా పాలిభాగస్తుడవు, పాలిభాగస్తురాలు అవుతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది మొదటి విషయం. రెండవ విషయం చూడండి, ఎందులో దేవుడు మనలను పాలిభాగస్తులుగా చేశాడు అంటే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. అంటే నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము. యేసు ప్రభువు నువ్వు నమ్ముకున్న నాడే క్రీస్తులో పాలివారాలుగా దేవుడు చేసేశాడు. క్రీస్తులో పాలివారంగా దేవుడు మనలను చేస్తున్నాడు, ఆయనలో భాగస్థులంగా. ఎందుకంటే ఆయన మనలో, మనము ఆయనలో కలిసిపోయి ఉంటాం. ఎప్పుడు యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు, యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు క్రీస్తులో పాలిభాగస్థులంగా దేవుడు మనలను చేశాడు. ఆయనలో పాలిభాగస్థులము అన్నది ఇప్పుడు క్రీస్తులో నమ్మకములో కొనసాగడం ద్వారా రుజువు చేసుకోవాలి మనం. అందుకే మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం వరకు చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారలమై ఉంటాము అని. యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడే గతములోనే పాలిభాగస్థులం అయిపోయాం. ఇప్పుడు ఫ్యూచరు దానిని రుజువు చేయాలి. ఎలాగూ అనంటే నిజమైన విశ్వాసులు మొదట యేసు ప్రభువు నమ్ముకుని అంతము వరకు అదే విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఈ విశ్వాసాన్ని కొనసాగించడం ద్వారా ఏమి రుజువుపరుస్తున్నారంటే వారు క్రీస్తులో పాలిభాగస్తులు అన్న విషయాన్ని రుజువుపరుస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. మనం యేసు ప్రభువు నమ్మిన నాటి నుండి మన జీవితాంతము వరకు ఈ విశ్వాసానికి పరీక్షలు ఉంటాయి. విశ్వాసం అనేది ఒట్టిగా ఉండిపోదు, దానికి పరీక్షలు ఉంటాయి, దానికి శ్రమలు కష్టాలు ఉంటాయి. కష్టాలు శ్రమల రూపంలో పరీక్షలు వస్తాయి. ఈ పరీక్షలలో విశ్వాసము పరీక్షకు నిలిచినదై ఉంటే, అందుకే మొదట మనకుండిన దృఢ విశ్వాసము అంతము వరకు చేపట్టిన ఎడలనే అనే మాట దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే నిజమైన విశ్వాసులు విశ్వాసాన్ని ఆరంభించి దానిని ముగిస్తారు, చివరి వరకు దానిని కొనసాగిస్తారు. ఈ పని వారిలో చేసేది ఎవరు అంటే దేవుడే. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో పౌలు జ్ఞాపకం చేస్తాడు, కార్యమును ఆరంభించిన వాడు అంతము వరకు కూడా ఆయనే కార్యం జరిగిస్తాడని దేవుని గూర్చి. మనలో విశ్వాస ఆరంభానికి కారకుడు ఆయనే, కొనసాగింపుకు కారకుడు ఆయనే, మన విశ్వాసాన్ని ముగించటానికి కూడా కారకుడు ఆయనే. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసం ఉంచాము, ఎప్పుడో విశ్వాసం ఉంచాము, ఇప్పుడు విశ్వాసం లేదు అంటే సరిపోదు. విశ్వాసము అంతము వరకు మనలో ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసము అంతము వరకు మనలో ఉండాలి. ఈ విశ్వాసానికి పరీక్షలు వస్తాయి, శ్రమలు కష్టాలు శోధనల రూపంలో పరీక్షలు ఎదురవుతాయి. ఈ విశ్వాసానికి శ్రమల రూపంలో కష్టాల రూపంలో పరీక్షలు ఎదురైనప్పుడు ఈ శ్రమలు కష్టాలు తట్టుకుంటూ విశ్వాసంలో నిలబడాలి. తట్టుకోవటానికి కావలసినటువంటి శక్తిని సామర్థ్యమును దేవుడు ఇస్తాడు అని మనం కొరింథీ వ్రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు.
సాధారణంగా మనుషులకు కలిగే శోధనే తప్ప ఎవరికి సంభవించనంత గొప్పగా ఏమీ నీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. దేవుడు నమ్మదగినవాడు. ఏ విషయంలో? నీకు కష్టమైన, శ్రమైన, శోధనైనా, వేదనైనా, దుఃఖమైనా వచ్చినప్పుడు నువ్వు ఎంతవరకు సహించగలవో అంతవరకే రాణిస్తాడు ఆయన. నీవు సహింపగలిగినంత కంటే ఎక్కువగా నిన్ను శోధింపబడనివ్వడు, శ్రమల పాలవనివ్వడు, కష్టాల పాలవనివ్వడు. ఆ పని చేయటంలో నమ్మదగినవాడు. రెండవ పని కూడా చేస్తాడు ఆయన, సహింపగలుగుటకు. అంటే ఎంతకాలం మేము సహించాలండి, ఎంతకాలమైనా మేము ఎలా సహిస్తామంటారేమో. అందుకే ఆ శ్రమలు, కష్టాలు సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేస్తాడు. ఎప్పుడు ఆ శ్రమ, ఆ కష్టం నీ మీదకి రావటం ప్రారంభమైందో అప్పటి నుండే దానిలోంచి తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేసేశాడు. ఆ మార్గం వచ్చే వరకు నువ్వు, ఆ మార్గం నీ కళ్ళ ముందు కనబడే వరకు నీవు అందులో నడుచుకుంటూ ఆ శ్రమలో నిలబడి చక్కగా కొనసాగుతూ ఉండాలి. ఆయన అంత నమ్మదగిన వాడు. కాబట్టి జాగ్రత్తగా విందామండి. మనకు కలిగిన కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు తట్టుకోలేనంత మన మీదకి రానిచ్చే దేవుడు కాదు ఆయన. అందులో నమ్మదగిన వాడు. నువ్వెంత సహించగలుగుతావో అంతవరకే. ఎంతో శ్రమ వచ్చేసిందంటే నువ్వు సహించగలవని దేవుడు నమ్మాడు కాబట్టి ఆ శ్రమను నీకు అనుమతించాడు. దేవుడు నిన్ను నమ్మి నీ మీదకి ఆ శ్రమను అనుమతించినప్పుడు ఆయన నిన్ను నమ్మిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నీవు ఆ శ్రమలలో పరీక్షకు నిలబడి నీ విశ్వాసము నిలిచినదై దేవుని మీద ఆరంభములో ఏ విశ్వాసం కలిగి ఉన్నావో అదే విశ్వాసము విడిచిపెట్టకుండా ఆయనలో కలిగి ఉండుట చేత నీవు క్రీస్తులో పాలివారమై ఉంటాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. పాపాత్ములమైన మనలకు, శాపగ్రస్తులమైన మనలకు క్రీస్తులో పాలివారమయ్యేలా దేవుడు చేశాడు. ఆయన మనలో, మనము ఆయనలో కలిసి ఉండేలా దేవుడు చేశాడు. ఇలా క్రీస్తులో పాలివారమై ఉన్నప్పుడు దేవుడు మనలను ఎంతో ఉన్నతంగా హెచ్చించాడు. ఆయన కలిగినటువంటి వారసత్వంలో మనలను కూడా వారసులుగా చేసేశాడు. ఆయనలో పాలివారం అంటే అదే. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయనతో పాటు సహించగలిగినట్లయితే ఆయనతో పాటు వారసులమవుతాము అని. ఆయనకు పరలోకములో ఎలాంటి వారసత్వం ఇవ్వబడిందో మనకు అలాంటి వారసత్వమే ఇవ్వబడటానికి క్రీస్తులో పాలివారలనుగా దేవుడు చేశాడు మనలను. కాబట్టి జాగ్రత్తగా విందామండి. ఒకటి, దేవుడు మనలను యూదులతో పాటు సమాన వారసులు, ఒక సంఘములోని సభ్యులుగా, వారి వాగ్దానములలో పాలివారలుగా దేవుడు చేశాడు. రెండవది, క్రీస్తులో పాలిభాగస్తులుగా దేవుడు చేశాడు. ఎప్పుడు అంటే మనము మొదట కలిగిన విశ్వాసము అంతము వరకు కలిగి ఉండినప్పుడు ఆయనలో పాలిభాగస్తులను చేశాడు. ఇప్పుడు ఆయనలో నుంచి వేరు చెయ్యలేడు, మనలను వేరు చెయ్యడు. కాబట్టి ఆయనలోనే పాలివారమని రుజువుపరుచుకోవటానికి మన విశ్వాసాన్ని మనం దృఢపరుచుకోవాలి. ఇది రుజువు మాత్రమే. ఏనాడో పాలిభాగస్తులను చేసేశాడు ఆయనలో మనలను. ఇప్పుడు మనము రుజువుపరుచుకుంటూ విశ్వాసాన్ని అంతము వరకు చేపట్టాలి. ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా విశ్వాసాన్ని చేజార్చుకోవద్దు. దేవుని బిడ్డ, విశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టొద్దు. యేసు ప్రభువునందలి మొదట్లో ఏ విశ్వాసం కలిగి ఉన్నావో అంతం వరకు అదే విశ్వాసం కలిగి ఉండు. ఆయన దేవుడని, ఆయన రక్షకుడని, ఆయన విమోచకుడని, ఆయన ప్రభువు అని ఆయనను నమ్మి అదే విశ్వాసం కలిగి నీకు కష్టం వచ్చినా, రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, బలహీనత వచ్చినా, సమస్య వచ్చినా, ఏదొచ్చినా ఆయనను నమ్మటం మాత్రం విడిచిపెట్టొద్దు. ఆయన నమ్ముతున్నావంటే ఆయన మీద ఆధారపడుతున్నావు, ఆయనను ఆశ్రయిస్తున్నావని అర్థం. ఆయన నమ్మట్లేదంటే ఆయన విడిచిపెట్టేశావని అర్థం. కాబట్టి మనకు మొదట ఉన్న దృఢ విశ్వాసం అంతవరకు చేపట్టిన ఎడల అని దేవుని వాక్యం చెబుతుంది. నిజమైన విశ్వాసి విశ్వాసాన్ని ఆరంభించి చివరికి ముగిస్తాడు. నిజమైన విశ్వాసి. అబద్ధపు విశ్వాసి అయితే విశ్వాసాన్ని ఆరంభిస్తాడు కానీ తొందరలోనే ముగించేస్తాడు, విశ్వాసాన్ని వదిలిపెట్టేస్తాడు విశ్వాసాన్ని. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటి అంటే, ఆయన విత్తనాల ఉపమానం చెప్పినప్పుడు త్రోవ ప్రక్కన విత్తబడిన వారు ఎవరనగా అని అంటూ ఏమన్నాడు అంటే, త్రోవ ప్రక్క విత్తబడిన విత్తనాలు నేల గట్టిగా ఉండడం మూలాన పక్షులు వచ్చి వాటిని తినేశాయి అని. అలాంటి వాడు ఎవరంటే యేసు ప్రభువును అంగీకరిస్తాడు. కానీ సాతాను వచ్చి వాళ్ళు రక్షణ పొందకుండానట్లు
వారిలో వాక్యాన్ని ఎత్తుకుపోతాడు అని. రెండవది రాతి నేలను విత్తబడిన విత్తనాలు. రాతి నేల మీద పడినప్పుడు మన్ను పైన ఉండడం మూలాన వేరు తన్నింది, కానీ కింద రాతి నేల మూలాన వేరు తన్నకుండా ఎండకు ఎండి మాడిపోయినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. దాని అర్థం ఏం చెప్పాడు యేసు ప్రభు? వీళ్ళు వాక్యాన్ని వెంటనే అంగీకరిస్తారు సంతోషంతో, కానీ వాక్యము నిమిత్తము ఇహలోక సంబంధమైన శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు వారు వాక్యమును నమ్మడంలో అభ్యంతరపడతారు అని దేవుని వాక్యం చెబుతుంది. వీళ్ళు నిజ విశ్వాసులు కాదు. వీళ్ళు ఏదో ఆశించి యేసుప్రభు దగ్గరికి వచ్చేశారు. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కష్టాలు ప్రారంభం అవగానే వీరి విశ్వాసం అంతమైపోయింది. విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు, విశ్వాసానికి దూరం అయిపోయారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు నిజ విశ్వాసులు కాదు. నిజ విశ్వాసుల విశ్వాసం ప్రభువును నమ్మటంతో ఆరంభమై వారి జీవితాంతం వరకు అది కొనసాగుతుంది. కాబట్టి నువ్వు నిజమైన విశ్వాసివా, అబద్ధపు విశ్వాసివా పరీక్షించుకో. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకొనుడి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువు మీద మన విశ్వాసాన్ని మనం ఎప్పటికీ కూడా కాపాడుకోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది 2వ మాట, క్రీస్తులో పాలివారలనుగా చేశాడు. 3వ మాటను చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చివరిలో చదువుతున్నాను చూడండి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలుచున్నాను. విశ్వాసులు ఎందులో ఎదగాలో, ఆధ్యాత్మిక విషయంలో ఏ విషయాల్లో ఎదగాలో పౌలు ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో తండ్రి అయిన దేవుడు మన పట్ల చేసినటువంటి ఆ కార్యాన్ని బయలుపరుస్తున్నాడు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రి అని అన్నాడు. చూడండి, తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారలనుగా చేశాడు మనలను. ఈ తేజోవాసులు ఎవరు? తేజోవాసులు ఎవరు అని అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలు మనం చదువుకుంటే, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చెను. చూడండి, వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. బాప్తిస్మం ఇచ్చు యోహాను ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు, ఆయన ఆ వెలుగై ఉండలేదు అని ఉంది. మరి ఎవరు ఆ లోకానికి ఆ వెలుగుగా వచ్చింది అని అంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభు చెప్తాడు, మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నేను లోకానికి వెలుగును. యేసు ప్రభు చెబుతున్నాడు సాక్ష్యం. బాప్తిస్మం ఇచ్చు యోహాను వెలుగయ్యున్న యేసు ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చినవాడు ఆయన. అందుకే అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం చెప్పుటకు వచ్చెను అని దేవుని వాక్యం చెబుతుంది. అతడు ఏ వెలుగును గూర్చి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే వెలుగును గూర్చి సాక్ష్యం చెప్పడానికి వచ్చినవాడు. ఈ లోకానికి నేను వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 12వ అధ్యాయం యోహాను సువార్త 46వ వచనాన్ని చదువుకుందామండి. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఇప్పుడు ఎవరు వెలుగు సంబంధులు అంటే యేసు ప్రభువును నమ్ముకున్నవారు, యేసు ప్రభు బాటలో నడుచువారు, ఆయనను అనుసరించువారే వెలుగు సంబంధులై ఉన్నారు అని దేవుని వాక్యం చెబుతుంది. ఈ మాట ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చదివితే, పూర్వం మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు అని. లోకానికి వెలుగుగా వచ్చిన యేసయ్య ఆయనను నమ్ముకున్న వారిని ఆయన వెలుగుగా వెలిగించాడు. చీకట్లో ఉన్న మనలను వెలిగించి మనలను వెలుగుగా చేశాడు ఆయన.
అందుకే మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు మాట్లాడతాడు ఆయన శిష్యులను ఉద్దేశించి. ఎందుకంటే శిష్యులను ఆయన వెలిగించాడు. లోకాన్ని వెలిగించే వెలుగు మీరే, లోకానికి వెలుగును చూపించే వెలుగు మీరే అని ఆయన వారితో మాట్లాడాడు. వారే కాకుండా ఆయన నమ్ముకున్న ప్రతి వారితోనూ ఆ మాట మాట్లాడినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. వెలుగు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో. ఈ తేజోవాసులైన పరిశుద్ధులు ఎవరు అంటే యేసు ప్రభువును అంగీకరించి ఆయనను దేవుడుగా నమ్ముకుని ఆయనను వెంబడించే వారే తేజోవాసులైన పరిశుద్ధులు. ఈ తేజోవాసులైన పరిశుద్ధులకు దేవుడు స్వాస్థ్యమును ఇచ్చాడు. ఆ స్వాస్థ్యము ఏమిటి అని అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చదువుదామండి. మనము పిల్లలమైతే వారసులము, దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదువుకుందామండి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాను అని అన్నాడు. ఇది దేవుడు వారికి ఇచ్చిన స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యము ఎలాంటిది అన్న విషయాన్ని మనము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను చూడండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు దేవుని నమ్ముకున్న వారు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపచేసెను. క్రొత్త జన్మను ఎవరు అనుభవించారో వారికి దేవుడు స్వాస్థ్యం అనుగ్రహిస్తున్నాడంట. ఆ స్వాస్థ్యం ఎలాంటిదంటే అక్షయమైనది అంటే ఎప్పటికీ నాశనం కానిది, నిర్మలమైనది అంటే స్వచ్ఛమైనది, వాడబారనిది అంటే ఎండిపోనిది. ఎప్పటికీ నాశనం కాదు, స్వచ్ఛమైనది, ఎండిపోని స్వాస్థ్యము పరలోకమందు మన కోసం దేవుడు సిద్ధపరిచాడు. ఈ స్వాస్థ్యము పరిశుద్ధులైన తేజోవాసులైన పరిశుద్ధులకు దేవుడిచ్చాడు. ఆ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనలను కూడా పాలిభాగస్తులను చేశాడు. పరలోకములో పాలిభాగస్తులను చేశాడు దేవుడు. కాబట్టి 3 విషయాలు ఇప్పటి వరకు ధ్యానం చేశాం. ఒకటి, యూదులతో సమాన వారసులు, సంఘములోని సభ్యులు, వాగ్దానములో పాలివారలనుగా చేశాడు. రెండవది, క్రీస్తులో పాలివారలనుగా చేశాడు. మూడవది, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారంగా మనలను చేశాడు. వీళ్ళందరూ ఎవరు అంటే సువార్తను నమ్మి దాని ప్రకారం జీవించి యేసు ప్రభువును దేవుడిగా అంగీకరించి, ప్రభువుగా అంగీకరించి, రక్షకునిగా అంగీకరించి, విమోచకునిగా అంగీకరించి ఆయన బాటలో నడుచుకునేవారు, ఆయన మీద విశ్వాసాన్ని కడవరకు కాపాడుకునేవారు. వీరందరినీ ఇలాంటి విషయాల్లో ఆ పరలోకములో పాలిభాగస్తులనుగా దేవుడు మనలను చేసి దేవుడు దానికి వారసులనుగా మనలను చేసెనని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుని సువార్తను నమ్మి యేసు ప్రభువును దేవుడిగా అంగీకరించి చక్కగా వీటన్నింటిలో పాలివారంగా మనం కూడా మారదాం. ఈ భాగ్యం దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దేనిలో మమ్మను పాలివారంగా చేసేవో ధ్యానం చేశాం. నీ సువార్తను నమ్మి నిన్ను అంగీకరించి వాటన్నింటిలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు పాలివారులు అయ్యేలాగా మీరే సిద్ధపరచుమని యేసు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.